నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తను ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హామీలు సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ఈరోజు అనంతపూర్లో కూటమి ప్రభుత్వం తరపున ఒక భారీ సక్సెస్ మీట్ని ఏర్పాటు చేశారు. సూపర్ 6 సూపర్ హిట్ అయినాయి. ఈ సంవత్సరం 15 నెలల కాలంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు పెట్టాం. ఇటు సంక్షేమాన్ని అమలు చేస్తూనే అభివృద్ధిని గాడిని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వం దాదాపు 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్తే ఆ అప్పుల్ని తీర్చుకుంటూ ఒకవైపు, అలాగే సంక్షేమానికి ఎక్కడా లోటు రానివ్వకుండా చేస్తున్నాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు బీజేపీ, జనసేన చెప్తున్నారు. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ఎన్నికల ముందు పార్టీలు చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చినాయి. హామీలు చాలా వరకు అమలు అవుతున్నట్టు కనపడుతున్నప్పటికీ ఎండ్ యూజర్ దగ్గరికి పూర్తిగా అందుతున్నాయా, అలాగే సంక్షేమ పథకాలు అమలవుతున్న నేపథ్యంలో అభివృద్ధికి ఏ రకంగా నిధులు సమకూర్చుకోగలుగుతున్నారు, రాష్ట్రాల అప్పుల పరిస్థితి ఏమిటి, అలాగే అనేక మంది కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించలేదని 2 తెలుగు రాష్ట్రాల్లో గతంలో అనేక విమర్శలు ఉన్నాయి. ఆ బిల్లుల చెల్లింపులు ఏమవుతా ఉన్నాయి, బకాయిలు పెరిగిపోతున్నాయా, ఎలా అర్థం చేసుకోవాలి, అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయటువంటి ఎలా దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు గురుమూర్తి గారు, ఏపీ గౌడ్ కార్పొరేషన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే డాక్టర్ విజయ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో గౌరీ సతీష్ గారు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. అలాగే కాకమాన్ రాజశేఖర్ గారు, వైసీపీ ఏపీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గురుమూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి. గురుమూర్తి గారు, చాలా భారీ బహిరంగ సభ అనంతపూర్లో ఈరోజు నిర్వహించారు. ముందుగా కంగ్రాచులేషన్స్. దాదాపు 4-5 లక్షల మంది జనం వచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రధానంగా హామీలు ఏవైతే ఎన్నికల్లో సూపర్ 6 పేరుతో ఇచ్చారో ఆ సూపర్ 6ని అమలు చేసాం సక్సెస్ఫుల్గా అని చెప్పి రైతులకు ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ అనుకుంటా పథకాల పేర్లు 20,000 రూపాయల సంవత్సరానికి, దానిలో 6,000 కేంద్రం ఇచ్చేటువంటిది, అలాగే 4,000 పెన్షన్, 4,000 నుంచి కొన్ని కేసెస్లో 15,000 దాకా ఇస్తున్నామని చెప్తున్నారు. దాంతోపాటుగా అమ్మ తల్లి దీవెన, దాని పథకం పేరు, విద్యార్థులకు ఇచ్చేటువంటిది 15,000 సంవత్సరానికి, మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అలాగే ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ అమలు చేశారు. అయితే అసలు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి సూపర్ 6 వేరు, దానిలో మహిళలకి 18 ఏళ్ళు దాటిన మహిళలందరికీ నెలకి 1,500 ఇస్తామని చెప్పి వృత్తి హామీ ఇచ్చారు. అది కూడా అమలు కావట్లేదని చెప్తున్నారు. ఇలా కొన్ని హామీల్ని మార్చారు. ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి సూపర్ 6 వేరు, ఇప్పుడు అమలు చేస్తున్న సూపర్ 6 వేరు అన్నది ఒక విమర్శ అయితే, వీటిని పూర్తిగా అందరికీ అందట్లేదు. లబ్ధిదారుల సంఖ్యలో పెద్ద ఎత్తున కోత పెట్టారు. ఉదాహరణకి పెన్షన్లో దాదాపు 5 లక్షల పైగా కోత పెట్టారని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా సరే దానికి మీరు సమాధానం చెప్పండి. కానీ దాంతోపాటుగా ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయటం ఏ రకంగా, పిండి కొద్ది రొట్టె అంటారు, మన దగ్గర ఉన్న డబ్బులు అవే, రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిన పడుతుందని మీరు చెప్తా ఉన్నారు. ఏ రకంగా 1,00,000 కోట్లు సంవత్సరంలో 15 నెలల్లో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారంటే చిన్న విషయం కాదు. రాష్ట్రంలో రోజువారీ ఖర్చులు, జీతాలు, పెన్షన్లు, అప్పుల మీద వడ్డీలు, ఇవన్నీ పోను, ఇంకా మిగులుతున్నది ఎంత, అభివృద్ధి ఏ రకంగా చేయగలుగుతా ఉన్నారు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు సహకారం ఎలా ఉంది, ఎన్ని అంశాల గురించి ఏం చెప్తారు గురుమూర్తి గారు? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా HMTV వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత ఎన్నికల ముందు మేము ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా మేము పూర్తి చేసుకుంటా వస్తా ఉన్నాం. మొదటిగా తల్లికి వందనం చూసుకున్నట్టయితే మరి 67.27 లక్షల మందికి 8,745 కోట్లు, ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా మేము ఆ డబ్బులు ఇచ్చాం. గతంలో కంటే 25 లక్షల మందికి అదనంగా ఇచ్చాం. 3,205 కోట్లు అదనంగా ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఎంతమంది పిల్లలు అనేది అసలు మేము క్రైటీరియా లేదు, ఎంతమంది ఉంటే అంతమందికి మరి ఇచ్చామని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటూ, ఇక పెన్షన్ విషయంలో చూసుకుంటే పెన్షన్ మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో పెన్షన్ పరిచయం చేసింది అన్న నందమూరి తారక రామారావు గారు. 200 పెన్షన్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2,000 చేశారు. 2,000 పెన్షన్ ని గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు పట్టింది 3,000 చేయడానికి. కానీ మేము 3,000 పెన్షన్ ని 4,000 చేయడానికి మాకు 5 రోజుల్లోనే మేము ఇచ్చేసాం మొత్తం. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరికి అందరికి ఇచ్చాము.
సరే ఇంకా కొంత ఏజ్ లిమిట్ పెట్టుకుని ఇవ్వాలనుకున్నాం, అవి కూడా ఖచ్చితంగా వాటిని కూడా మేము 3 నెలలు ఎరియర్స్ కూడా గెలిపించారు. నాకు గుర్తుండి 7,000 ఇచ్చారు మీరు. మొదటి దఫా అయితే 7,000 ఇచ్చారు. అంటే 3,000 పాత బకాయిలతో కలుపుకునే బహుశా భారతదేశంలో ఎవరు కూడా ఇవ్వాల, అది ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే 3,000 కలిపి 7,000 రూపాయలు ఆ రోజు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా బెడ్ మీద ఉంటే 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది, వికలాంగులకు 10,000. ఈ విధంగా ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ కూడా లేదు. అదే విధంగా దీపం పథకం కింద కూడా ఇప్పటికి 3 దఫాలుగా అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించాం. దీపం పథకం కింద 93.46 లక్షల మందికి 747 కోట్లు ఖర్చు చేసి దీపం పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంతో పాటుగా మరి ఏదైతే స్త్రీ శక్తి పథకం ఉందో, మరి ఉచిత బస్సు ప్రయాణ మహిళలకి రాష్ట్రంలో ఎక్కడైనా స్టార్ట్ చేసినట్టున్నారు. అది కూడా ఇచ్చాం. మొదటి రోజు 8 లక్షల మంది, ఇప్పుడు 1 కోటి మంది పైగా ఇవాళ ప్రయాణం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా 3,000 పైచీలకు మరి ఈ డబ్బు ఈ ఆదా వస్తా ఉంది. ఎందుకంటే చిన్న వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అనేక మందికి ఈ యొక్క దీన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. స్టేట్ వైడ్ గా 11,449 బస్సులుంటే 8,458 బస్సుల్లో ఇవాళ ఉచితంగా మరి ఈ ప్రయాణం చేస్తా ఉన్నారు. మరి దీంతో పాటుగా ఇవాళ ప్రభుత్వం ఏదైతే మరి ఈ ప్రధానంగా వీటితో పాటుగా ఉద్యోగ కల్పన అనేది చాలా ముఖ్యం, పరిశ్రమలు అనేది చాలా ముఖ్యం. ఈ రోజుకి యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించాలనేటువంటి దీంట్లో ఒక కూటమి ప్రభుత్వం వాళ్ళ పనిచేస్తా ఉంది. ఈ 15 నెలల్లో 10.5 లక్షల కోట్ల పెట్టుబడులకు గాను 9 లక్షల ఉద్యోగ కల్పన కోసం ఒప్పందాలు అయినాయి, భూములు కేటాయిస్తా ఉన్నాం. కొన్ని కంపెనీలు అయితే కృష్ణా జిల్లాలో అశోక్ లేలాంటి కంపెనీ మూతపడితే దాన్ని తెరిచి మళ్ళీ ఇవాళ కొన్ని వేల మందికి ఉద్యోగ కల్పన చేసి అక్కడ కార్యక్రమాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక మెగా డిఎస్సి మరి ఏదైతే మేము చెప్పామో 16,347 మంది. మీరు గతంలో చూశాడు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 4వసారి ముఖ్యమంత్రి, 15వ సంవత్సరం 14 డిఎస్సీలు తీసిన ఏకైక ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబు నాయుడు గారు. గతంలో 1,80,203 పోస్టులు, ఇప్పుడు 16,347 కలుపుకుంటే 1,96,619 మందికి ఈ యొక్క డిఎస్సి ద్వారా ఇవ్వడం జరిగింది. 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా మరి మేము చేశాం. ఈ విధంగా అదే విధంగా ఏదైతే నిరుద్యోగ భృతి ఉందో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నిరుద్యోగ భృతి ఏదైతే మేము మాట చెప్పామో 3,000 ఖచ్చితంగా ఆ నిరుద్యోగ భృతి కూడా మరి తప్పకుండా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక మీరు చెప్పినట్టుగా ఆడబిడ్డ నిధి ఒకటి మాత్రమే ఉంది, అది కూడా మేము పూర్తి చేస్తాము. దాంతో పాటుగా మేము చెప్పినటువంటి అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో, గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు మరి తెలుగుదేశం హయాంలో అన్నా క్యాంటీన్లు మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాంటీన్లు అన్నింటిని కూడా మూసేసేసారు, వాటికి సున్నం కొట్టేశారు. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు పట్టణ ప్రాంతాలకు వెళ్ళి కూలోనాలో లేకపోతే ఏ కట్టో అమ్ముకుని ఒక 100 రూపాయలు వస్తే దాంట్లో ఒక 5 రూపాయలు పెట్టి టిఫిన్ భోజనం ఇవన్నీ చేసే అవకాశాన్ని గత ప్రభుత్వం రద్దు చేస్తే మళ్ళీ వాటిని పూర్తి స్థాయిలో మరి వాటిని వాళ్ళ తెరవటం జరిగింది. ఈ కాకుండా రేపు వాహన మిత్ర కూడా రేపు మరి దసరాకి 15,000 రూపాయలు ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం. నాయ బ్రాహ్మణులకి ఇప్పటికే వారి షాపులకు ఉచితంగా 200 యూనిట్లు కరెంట్ ఇచ్చాం. చేనేతలకు కూడా మరి హ్యాండ్లూమ్ అయితే 200, పౌర్లూమ్ అయితే 500 ఇచ్చాం. థ్రిఫ్ట్ పథకం కింద డబ్బులు ఇస్తున్నాం. అదేవిధంగా వారికి కూడా 93,000 మందికి 25,000 రూపాయలు చేనేత భరోసా కింద వాళ్ళకి ఇవ్వాలని కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బీసీలకు సంబంధించినంత వరకు అదే మీరు చెప్పినవన్నీ 100% కరెక్ట్. అందులో ఎక్కడ విభేదించడానికి ఏమీ లేదు. మీరు చేసినవి చేయాల్సినవి కూడా చెప్తున్నారు. అయితే కీలకమైన అంశం 2 పాయింట్లు ఇక్కడ. ఒకటి, పథకాలు అంతిమంగా ఎవరైతే మ్యాక్సిమం లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అందుతున్నాయి అన్నది ఒక అంశం. 2, గత ప్రభుత్వం కూడా చాలామంది చెప్పింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పథకాలు అమలు చేశారు కానీ అభివృద్ధికి గుండు సున్నా పెట్టారు అని కదా విమర్శ. రోడ్లు ధ్వంసం అయిపోయినాయి, విధ్వంసం అయిపోయినాయి, 5 ఏళ్లలో తట్టడి మట్టి కూడా పోయలేదని మీరు విమర్శ చేశారు. అలాగే పరిశ్రమలు రాలేదన్నారు. అప్పులు కాంట్రాక్టులకి 1,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళారన్నారు. అప్పులు ఇబ్బడి ముబ్బడిగా తెచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు అవే విమర్శలు వైసీపీ మీ మీద చేస్తూ ఉంది. ఈ 15 నెలల్లో దాదాపు 1,90,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మేము 5 ఏళ్లలో చేసిన దానిలో ఇది 57వ వంతు చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే అప్పులు తెస్తున్నారు, పంచుతున్నారు, అభివృద్ధి ఎక్కడ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏ రకం ఫోకస్ పెట్టగలుగుతున్నారు? సరే, పథకాలన్నా అందరికీ అందుతున్నాయా అన్న దాన్ని సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు మేము త్రిశూల వ్యూహంతో ముందుకెళ్తాము. ఇవాళ ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి. మీరు చెప్పారు రోడ్లని,
గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుంటలు పడిపోతే ఒక్క గుంటలు పూడ్చడానికి మాకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొదటి ఫేజ్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ కూడా గుంటలు ఉండకూడదని చెప్పి మరమ్మతులు చేశాం. ఓకే. దాంతో పాటుగా ఇవాళ పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారిది ఉపాధి హామీ పథకం కింద సెంట్రల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఓకే. ఇవాళ మేము మొదటి సంవత్సరంలోనే 4000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం. ఓకే. మీకు గతంలో మరి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యన ఏదైతే ఉపాధి హామీ పథకం కింద 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు కానీ టోటల్ ఎల్ఈడి సిస్టమ్ కానీ చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో చేసాం. ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 4,000 కిలోమీటర్లు వేసాం. గత వైసీపీ ప్రభుత్వం 1000 కిలోమీటర్లు వేయటానికి 5 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు ఉపాధి హామీ డబ్బులన్నీ కూడా సెంటు పట్టా మెరక చేయడానికి మాత్రమే ఉపయోగించారు తప్పితే ఎక్కడ కూడా రోడ్లు ఇలా. ఇవాళ ట్రైబల్ ఏరియాలో కూడా 1000 కిలోమీటర్ల రోడ్లు 1000 కిలోమీటర్లు తార్ రోడ్లు కనెక్టివిటీ కొత్తగా పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ఆ కార్యక్రమం కూడా మేము పూర్తి చేస్తామన్నాం. ఈ విధంగా గతంలో రోడ్ల మీద పడి వాళ్ళ ఎంపీపీలే చనిపోయినటువంటి సంఘటనలు మా కృష్ణా జిల్లాలోనే జరిగినాయి. ఆ విధంగా డెవలప్మెంట్ విషయంలో ఇవాళ చూడండి, మేము అభివృద్ధికి సంక్షేమాన్ని మరొక పక్క చేస్తూనే మూడో పక్క ఏదైతే ఈ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు ఏదైతే ఉందో ఆ పిల్లల భవిష్యత్తు కోసం 20 లక్షల ఉద్యోగ కల్పన చేయాలని డిఎస్సి కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ లో కానివ్వండి, ఈ విధంగా ఒక త్రిశూల వ్యూహంతో కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మేము ముందుకెళ్తున్నాం. ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మరి మనం పోల్చుకున్నట్టయితే గతంలో ఏదైతే మరి తెలుగుదేశం హయాంలో 72,000 కోట్లు 14-19 వచ్చింది. మేము 72,000 కోట్లు ఖర్చు పెడితే వైసీపీ ప్రభుత్వం 30,000 కోట్లు ఖర్చు పెట్టి అందుట్లో 10,000 కోట్లు అప్పులు చేసి వెళ్ళింది. మీరు ఇందాక చెప్పారు మరి ఎవరైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో మేము ఆనాడు చేసినటువంటి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 4,000 కోట్ల ఉపాధి హామీ నిధుల్ని దారి మళ్ళిచ్చారు వాళ్ళు. ఆ డబ్బులు కూడా మరి కోర్టు ద్వారా కొంతవరకు మేము గత ప్రభుత్వంలో తెచ్చాం. మొన్న మేము వచ్చిన తర్వాత పాత బకాయిలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున మేము క్లియర్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమకి మేము ఆ రోజున 12,441 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళు 2,011 కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమకు ఖర్చు పెట్టారు. ఎందుకంటే ఇవాళ రాయలసీమకి మేము ఒక కియా పరిశ్రమలు కానివ్వండి, ఇవాళ డిఫెన్స్ కానివ్వండి, స్పేస్ కానివ్వండి, ఏరోస్పేస్ కానివ్వండి, సెమీ కండక్టర్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఆటోమొబైల్ పరిశ్రమలు కానివ్వండి, డ్రోన్ సిటీ కానివ్వండి, గ్రీన్ ఎనర్జీ కానివ్వండి, సోలార్ కానీ విండో సోలార్ కానీ ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో రాయలసీమని రతనాలసీమ చేయాలని చెప్పి రాయలసీమలో తాగునీరు పారించి మరి ఏదైతే మరి రక్తం పారిన చోట సాగునీరు పారించి రాయలసీమను రతనాలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, ఇవాళ కూటమి ప్రభుత్వం అని చెబుతా ఉన్నాం. దాదాపుగా ఇవాళ 3,850 కోట్లు. మళ్ళీ వస్తారు గురుమూర్తి గారు, చాలా విషయాలు చెప్పారు. ఒకసారి మనం మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి మనతో గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. సతీష్ గారు నమస్కారం. సతీష్ గారు, 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత చాలా సందర్భాల్లో ప్రజలు పోల్చుకున్నారు. అందరూ కలిసి ఉన్న రాష్ట్రం ఇది నిన్న మొన్నటి దాకా. అక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది, డెవలప్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే అక్కడ ఆ పథకం వస్తే ఇక్కడ ఏంది, ఉద్యోగులు అయితే మరి వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు మాకు, లేదు వాళ్ళకి ఇది పెంచారు, ఎరియర్స్ పెంచారు మాకు ఇవ్వండి, ఇట్లా ఈ ఒక పోలిక అనేది నడుస్తూ ఉంటుంది. సరే, మీరు ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చింది, అక్కడ సరే అంతకుముందు ఒక 5 ఏళ్ళు చంద్రబాబు గారు చేసిన, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చింది. సో ఏంటి ఇప్పుడు ఇవాళ పెద్ద భారీ బహిరంగ సభ ఏపీలో జరిపారు. బహుశా ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఆయన గురువు గారు అయినా కూడా పార్టీ అక్కడ కూటమి ప్రభుత్వం, బీజేపీ టీడీపీ జనసేన కలిసిన ప్రభుత్వం అక్కడ నడుస్తూ ఉంది. చాలా సందర్భాల్లో కాంగ్రెస్ ఇక్కడ కొన్ని విమర్శలు కూడా ఏపీకి ప్రయారిటీ ఇస్తున్నారు, తెలంగాణకి ఇవ్వట్లేదని విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. పథకాలు సూపర్ 6 సూపర్ సక్సెస్ అని మళ్ళాగే ఇక్కడ రైతు భరోసా అయితే అక్కడ అన్నదాత సుఖీభవ అని, లేకపోతే ఓల్డేజ్ పెన్షను, ఫ్రీ బస్సు, ఇలా స్కీమ్స్ నడుస్తూనే 6 స్కీములు వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి. ఏంటి 2 రాష్ట్రాలు పోల్చుకుంటే ఏం చెప్తారు, ఎలా అమలవుతున్నాయని చెప్తారు? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మిత్రులు విజయ్ గారికి, మీకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి ట్యాగ్ లైన్ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు. దాని తర్వాత 2 పర్యాయాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా చిన్నాభిన్నమైందో మనం అందరూ కూడా స్మరించుకోవాల్సిన సందర్భం. దాంతోపాటుగా ఏ విధంగా ఉందో కూడా మనందరం కూడా గ్రహించవలసినటువంటి పరిస్థితి. దాన్ని చక్కదిద్దుకుంటూ మేము ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రజలు ఇచ్చినటువంటి ఆదరణ, వారు ఆశీర్వదించినటువంటి ఏదైతే అధికారం ఉందో
దాన్ని ఒకటొక్కటిగా తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి హామీలను ఒకటొక్కటిగా అమలు చేయడానికి శాయశక్తుల ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఫస్ట్ ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మొదటి మెట్టు. ఎందుకనంటే గతంలో గడిల్లో ఉన్నటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కనీసం ప్రగతి భవన్ అనే పేరుతోటి అక్కడ కనీసం కూడా కలవడానికి అవకాశం లేనటువంటి ప్రాంతం నుంచి కంచెలు దించి ప్రజలందరూ కలవడానికి మహాత్మా పూలే ప్రజాభవన్ పేరుతోటి ప్రజలందరినీ కలవడానికి సమస్యలు చెప్పుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడంతో మా ప్రజాపాలన ప్రారంభమైందనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్టి దాని దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఏదైతే విభజన చట్టాలకు అనుగుణంగా విభజన హామీలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కేటాయింపు కానీ ఏదైతే జిఎస్టీ రూపంలో వారు వసూలు చేస్తున్నటువంటి దాని పట్ల కానీ వివక్ష చూపుతుందనేది మనం అందరం కూడా గ్రహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అటు బీహార్కి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ కేటాయించినటువంటి బదులే బడ్జెట్ ఏదైతే ఉందో దానికి తార్కాణం అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అవన్నీ కూడా చక్కదిద్దుకుంటూ తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్తో ఏర్పడిందని చెప్పి ఇందాక మాట్లాడినట్టుగా కానీ 2 పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అది ఏ విధంగా ధనదాహం తీర్చుకోవడానికి పరిపాలన పేరుతోటి స్కీముల పేరుతో అన్ని స్కాములు చేసినటువంటి దాఖలాలు మనం గుర్తు చేసుకోవాలి. అయినా మేము ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో మొట్టమొదటిగా రైతు ప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి మేము రైతులకు ఈ దేశంలో 21,000 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత మాది. 9 రోజులలో 9 లక్షల కోట్ల రూపాయలను రైతు బంధు పేరుతోటి రైతులకు రైతు భరోసా కింద వారికి ఇచ్చినటువంటి ఘనత మాది అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. వరేస్తే ఊరన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెద్దలు రైతులకు పండించిన పంట కొని దానికి తోడుగా వారికి రైతు బోనస్ 500 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే వెన్నెముక ఎవరంటే రైతు అనేది మనం అందరికి కూడా బాగా తెలుసు. అందులో భాగంగానే రైతులకు చేసినటువంటి మొట్టమొదటి ఈ 3 పథకాలను మనం కూడా గుర్తు చేసుకోవాలి. దాంతోపాటు గతంలో రైతులు చనిపోతే బీమా ఉండేది. ఆ బీమాను పునరుద్ధరిస్తూ వారందరూ కూడా ఆ స్కీమ్ను కొనసాగించడానికి మేము చెల్లిస్తున్నటువంటి రైతుల పట్ల ఉన్నటువంటి కన్సర్న్. అంటే ఏపీలో 20,000 ఇస్తున్నారు రైతులకి రైతు భరోసా లాగా అన్నదాత సుఖీభవ పేరుతో. మేము ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందా ఒక్కసారి మీరు సమాధానం చెప్పండి. అది తెలంగాణ రాష్ట్రమా కాదా? ఒకసారి అన్నదాతల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కన్సర్న్ అనేది దాని దారి నిరూపితమైందనేది మనం అందరం ఆలోచన చేయాలి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనార్గనైజ్ సెక్టర్ ఏదైతే ఉందో వారందరికి కూడా గ్రిల్ ద్వారా వారికి ఇన్సూరెన్స్ కల్పించినటువంటి ఘనత మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ అనేది కూడా మనం అందరం కూడా గ్రహించాలి. దాంతోపాటు ఏదైతే ఉద్యోగాల నియామకంలో గత ప్రభుత్వం కనీసం టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల ప్రక్రియ సక్రమంగా చేయనటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూసాం. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక అధ్యాపకులుగా మీకు కూడా బాగా తెలుసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీజీపీఎస్సీ ద్వారా అదే రకంగా గతంలో వారు వదిలేనటువంటి నియామకాలన్నీ కూడా 68,000 పైచిలకు ఉద్యోగాలను కూడా భర్తీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదా కాదా మనం అందరం కూడా వాస్తవాన్ని ఆలోచన చేయాలి. డిఎస్సీ ద్వారా చేసినటువంటి భర్తీలు కానీ జేఎస్ల భర్తీ కానీ లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ప్రమోషన్లు ఇచ్చి వారికి ఏదైతే 370 ఉరిగా ఉన్నటువంటి జీవోను సవరించి వారికి సహాయకంగా వెలుసుబాటు కల్పించినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీదా కాదా మనం. అంటే ఇక్కడ పథకాలు ఒక్కసారి అంటే మనం మెయిన్గా ఇవాళ ఫోకస్ పథకాల మీద సరే మిగతావి చాలా అడ్మినిస్ట్రేషన్ ఉంటాయి. ఉదాహరణకి రైతు భరోసా సరే ఎవరన్నా మొదలుపెట్టిన కేసీఆర్ గారి హయాంలో మొదలైంది. అది ఏపీలో తర్వాత దాన్ని తీసుకున్నారు. ఒక రకంగా చెప్పండి కేంద్రం కూడా సంవత్సరానికి 6,000 దాని నుంచి తీసుకుని ఇస్తా ఉన్నాయి. అలాగే మీ ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఫ్రీ బస్సు మీరు స్టార్ట్ చేశారు, దాని వల్ల ఏపీ తీసుకున్నారు. మేము అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ ఏదైతే ఇంట్రొడ్యూస్ చేసినామో మేము చేసిన 1 year తర్వాత 1.5 year తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రవేశపెట్టిందని ఒక్కసారి గ్రహించాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలతో పాటు అట్టడుగు వర్గాల వారికి బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళకు 200 కరెంటు 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదా కాదా? ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి దేశంలో గ్యాస్ సిలిండర్లు అమంతం పెంచితే దాన్ని 500కే ఇస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదా కాదా? దాంతోపాటుగా ఏదైతే ఈ దేశంలో ఏదైతే
సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా చేయాలనే ఉద్దేశంతో రీజనల్ రింగ్ రోడ్ కానీ, ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కానీ, ఏదైతే గ్రామానికి ఏదైతే రోడ్ల నిర్మాణంలో కానీ మేము వచ్చిన అంటే తర్వాత ఒక ప్రశ్న వస్తుంది సతీష్ గారు. ఇప్పుడు మీరైనా ఇప్పుడు అక్కడ తెలుగుదేశం అయినా గతంలో మీరు ఇప్పుడు చెప్తున్న విమర్శే, మీరేంటి గత ప్రభుత్వం పథకాల పేరుతో పంచిపెట్టింది, అప్పులు కుప్ప చేసిపోయింది, ఖజానా ఖాళీ చేసిపోయింది, రేవంత్ రెడ్డి గారు అయితే లంగిబింది లేవలేవు, మొత్తం ఖజానా డొల్ల అయిపోయిందని చెప్పారు. అలాగే కాంట్రాక్టులకి వాళ్ళు బోల్డ్ అని డబ్బులు చెల్లించలేదని మీరు విమర్శిస్తూ ఉన్నారు. తెలుగుదేశం అక్కడ అట్లాగే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఖాళీ చేసి 10 లక్షల కోట్లు అప్పు చేశారు అని ఇద్దరు చెప్తున్నారు. ఇద్దరు పథకాల్లో పోటీ పడుతున్నారు, ఏపీ కానీ తెలంగాణ. ఇక్కడ బాగున్న పథకం ఉంటే అక్కడ పెట్టుకుంటారు, అక్కడ బాగుందంటే ఇక్కడ పెడతా ఉన్నారు. బట్ దీన్ని పెంచుకుంటూ పోయి అభివృద్ధిని సంక్షేమాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? రేపు మీరు 10 లక్షల కోట్లు అప్పు చేసిపోతే దాన్ని ఎవరు తీర్చాలి? కాంట్రాక్టులకి 1000 కోట్లు బకాయిలు పెట్టిపోతే ఏదైతే మీరు చేసిన విమర్శే గతంలో, ఈ మళ్ళీ వచ్చే ప్రభుత్వం తిట్టుకోవాల్సిందే కదా. ఎట్లా వీటన్నిటిని బ్యాలెన్స్ ఎట్లా చేస్తారన్నదే పాయింట్. అంటే మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకు 330 కోట్ల రూపాయలు అడ్వైజర్ల పేరు మీద చెల్లించినటువంటి ఘనత. ఇప్పుడున్నటువంటి 4 అడ్వైజర్లకు మాత్రమే మేము చెల్లిస్తున్నటువంటిది ఎంతనో ఒక్కసారి మనం అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. దీని ద్వారా సంపద పెంచడం, ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి పంచడమే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందులో భాగంగానే ఏవైతే ఎక్స్పెండిచర్లు ఉన్నాయో మినిమైజ్ చేస్తూ విడతల వారిగా ఏదైతే చిన్న బాధ ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఉద్యోగస్తులకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 5వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు వేతనాలు చెల్లించినటువంటి ఘనత. అలాంటిది 5వ తారీఖు లోపల వేతనాలు చెల్లిస్తూ ఉద్యోగస్తులందరికీ కూడా అటు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కానీ, కాంట్రాక్ట్ వాళ్ళకి కానీ, మిగతా రెగ్యులర్ ఉద్యోగస్తులకు కానీ, ఏదైతే గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి టీఏడిఎల్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ప్రమోషన్లు కానీ అన్నీ కూడా ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ ఇంకా మేము చేయవలసినటువంటి పెన్షన్ కానీ మిగతా అన్ని కూడా హామీలు అమలు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా అమలు చేస్తాం. ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో, ఏదైతే బిలో పవర్టీ ఉన్న వాళ్ళకి చేతును అందించాలనే ఉద్దేశంతో అన్ని స్కీమ్స్ కూడా అమలు చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నాం. మిగతా కూడా అమలు చేయడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాం. మాకు ఇచ్చినటువంటి టైం బార్ లో. విజయ్ గారు, ఇప్పుడు సేమ్ ఇక్కడ మీరు అక్కడ వైసీపీ ఒకే విమర్శని ఎదుర్కొన్నారు, అధికారాన్ని కోల్పోయారు. అంటే ప్రజల దృష్టిలో అంటే నేను పోల్చట్లేదు కానీ కారణాలు వేరే అయి ఉండొచ్చు, రాజకీయ సమీకరణాలు కావచ్చు, మరొకటి కావచ్చు. బట్ మీ మీద ఏదైతే విమర్శ చేసినాయో ఇక్కడ కాంగ్రెస్ కానీ అక్కడ వైసీపీ మీద తెలుగుదేశం కానీ అదే పరిస్థితి కొనసాగుతుందా అని ఒక చర్చ నడుస్తూ ఉంది. అంటే ఇప్పుడు రాష్ట్రాలకి పెద్ద ఎత్తున అదనంగా వనరులు వచ్చే అవకాశం ఏమి లేదు, పథకాలు పెంచుకుంటూ పోతున్నారు. దేశంలో ఎక్కడా లేదు మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇస్తున్నంత పెన్షన్. దాదాపు 60 లక్షల మందికి పైగా నెలకు 4,000 ఇస్తూ ఉన్నారు మినిమం. అది ఏపీలో. ఇక్కడ 3,000 ఇస్తున్నట్టున్నారు, కరెక్ట్గా గుర్తులేదు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఎంత ఉందండి. సో ఈ రకంగా ఉన్న డబ్బులు పంపిణీ, ఉద్యోగుల జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, అప్పుల మీద వడ్డీలు కట్టాలి, కొన్ని అప్పులు ఖచ్చితంగా తీర్చాల్సి ఉంటున్నాయి. అటు FRBM ఏమో లిమిట్ ఉంది, క్యాపు, ఎంత పడితే అంత అప్పు చేయడానికి లేదు. రకరకాల పేర్లు. నిన్న కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు పోయి మాకు ఆ 30,000 కోట్లు దాన్ని అప్పులోంచి పక్కకు పెట్టండి అని చెప్పి ఆయన అడుగుతున్న పరిస్థితి. అంటే ఎవరున్నా సరే, మీరున్నా, వాళ్ళున్నా, అక్కడ వైసీపీ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, ఈ పథకాలనేమో పెంచుకుంటూ పోతా ఉన్నారు, దానిలో పోటీ పడతా ఉన్నారు. నిజంగా రాష్ట్రాలు ఇప్పుడు అభివృద్ధి వస్తే కానీ ఉద్యోగాలకు ఉపాధి కల్పన రాదు, మౌలిక వస్తువులు పెరిగితే కానీ పరిశ్రమలు రావు. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఇక్కడ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు చాలా మంచి గొప్ప విజన్ అయితే చూపిస్తున్నారు, కానీ అమలు చేయడానికి డబ్బులు కావాలి. ఎలా అర్థం చేసుకోవాలి? కటారి గారు నమస్కారం అండి. ముందుగా మీకు, అదేవిధంగా సోదరుడు గౌరీ సతీష్ గారికి, అదేవిధంగా గురుమూర్తి గారికి, HMT ప్రేక్షకులకు శుభ సాయంత్రం. మీరు కటారి గారిని మిమ్మల్ని నిజంగా చెప్పాలంటే అభినందించాల్సిన అంశం. ఎందుకంటే ఈరోజు చాలా చక్కటి అంశాన్ని చర్చ పెట్టారు. ప్రజలు కూడా నిజంగా అర్థవంతమైనటువంటి చర్చ జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ 2023 ఎన్నికల సందర్భంగా ఇది ఒక అభయహస్తం అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇది అభయహస్తం కాదు, ఇది తెలంగాణ ప్రజల పట్ల ఒక భస్మాస్త్ర హస్తంగా ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఆ రకంగా గుదిబండగా తీసుకొచ్చారు. దిక్కుమాలిన డిక్లరేషన్లు తీసుకొచ్చారు, 6 గ్యారంటీలు తీసుకొచ్చారు, ఎన్ని రకాల డిక్లరేషన్. మొదటగా రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చి వరంగల్ రైతు డిక్లరేషన్ తీసుకొచ్చారండి. వరంగల్ ఒక్కొక్కటి గురించి చెప్తాను, వాళ్ళ పథకాల గురించి చెప్తా ఉన్నా. వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఒకేసారి 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినారు. అదేవిధంగా ఒక్కొక్క రైతుకి 1 ఎకరాకి 15,000 రూపాయలు రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామన్నారు.
రైతు కూలీలకు ఒక్కొక్క రైతుకు 12,000 రూపాయలు తీసుకొస్తామన్నారు. మరి రైతు భరోసా 15,000 రూపాయలు తీసుకొస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 2 సార్లు మాత్రమే రైతు భరోసా ఇచ్చారండి. వారు ఇచ్చినటువంటి మొదటిగా పార్లమెంట్ ఎన్నికల ముందు గతంలో కేసీఆర్ గారు పిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక సీజన్కి 5,000 రూపాయలు ఇచ్చినట్టే అట్లే ఇచ్చారు. రెండోసారి ఇచ్చినప్పుడు మాత్రం 1,000 రూపాయలు పెంచి 6,000 చేసి ఒక సంవత్సరానికి ఎకరాకి 12,000 చేస్తామని చెప్పేసి చేశారు. మరి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైపోయింది. రైతులని నట్టేట మోసం చేసి ముంచినటువంటి చరిత్ర ఆ పాపం కాంగ్రెస్ పార్టీకి దక్కింది. 22 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అన్నారు. దాదాపుగా సగం మంది కూడా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ కాలేదన్న విషయాన్ని నేను బల్లగుద్ది చెప్తా ఉన్నా. మా అన్న గౌరీ సతీష్ అన్న సొంత గ్రామం అయినటువంటి మొయినాబాద్ మండలం నక్కలపల్లి గ్రామం, వారి గ్రామానికి వెళ్దాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత గ్రామం కొండారెడ్డిపల్లి గ్రామంకి వెళ్దాము, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారి నియోజకవర్గానికి ఏ గ్రామానికి వెళ్ళినా ర్యాండమ్ గా HMTV లైవ్ తీసుకెళ్దాము. ఏ గ్రామానికి వెళ్ళినా 2 లక్షల రైతు రుణమాఫీ కాలేదు. రైతు కూలీలకు 12,000 రావడం లేదు. మొత్తం కూడా వీళ్ళు రైతులని నట్టేట ముంచి ఈ యొక్క వరంగల్ రైతు డిక్లరేషన్ ఒక దిక్కుమాల డిక్లరేషన్ తీశారు. తర్వాత ఈ యొక్క 6 గ్యారెంటీలు తీసుకొచ్చారు. ఒక్కొక్క గ్యారెంటీ కూడా చెప్తాను నేను. 6 గ్యారెంటీలు చూడండి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు వీరిద్దరు సంతకాలు చేశారండి. గ్యారెంటీలు ఇచ్చారు. ప్రతి ఇంటికి గ్యారెంటీలు తీసుకొచ్చి ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి గ్యారెంటీలో మొదటి మహాలక్ష్మి తీసుకొచ్చారండి. ప్రతి నెల ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారండి. అది 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇచ్చారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం సమానం చెప్పాలి. రైతు భరోసా గురించి చెప్పాను. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల గురించి వాళ్ళు చాలా గొప్పగా చెప్పారండి. మొదటగా అసెంబ్లీ సమావేశాలు చేసినప్పుడు మొదటి బడ్జెట్ లో ఒక నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లని మేము కేటాయిస్తున్నామని చెప్పేసి జీవోలు ఇచ్చినారు పేరుకు మాత్రం. 2 సంవత్సరాలు అయింది. 2 బడ్జెట్ లో ఒక్కొక్క నియోజకవర్గానికి 7,000 ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తే 7,000 × 119 నియోజకవర్గాలు కేటాయిస్తే 8,33,000 ఇందిరమ్మ ఇండ్లని ఈ రాష్ట్రంలో ఎక్కడ పూర్తి చేశారు, ఎక్కడ అమలు చేసినారు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సమానం చెప్పాలి. తర్వాత చేయూతను తీసుకొచ్చారండి. చేయూత పేరు మీద ప్రతి నెల అంటే వృద్ధాప్య పెన్షన్లు అవ్వకు అమ్మకు తాతకు వీళ్ళందరూ కూడా వృద్ధాప్య పెన్షన్లు 4,000 రూపాయలు ఇంటిలో ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ కూడా సంఖ్యతో సంబంధం లేకుండా 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చేయూత పథకం తీసుకొచ్చారు. తర్వాత గృహజ్యోతి ఒక్కటి అది సగం మాత్రమే. ఈ ఉచిత కరెంటుని 200 యూనిట్ల లోపుది అదొక్కటి మాత్రము ఒక సగం చేస్తున్నారు. పూర్తి చేసింది మాత్రం ఒక ఉచిత బస్సు మాత్రం చేస్తున్నారు. దానికి అంగీకరించాల్సిన అవసరం. అది కూడా ప్రతిరోజు బస్సులలో ఏ రకంగా చెప్తున్నా దయచేసి, ఎందుకంటే ఇప్పుడు చాలా చక్కటి అంశం తీసుకొచ్చారు. తర్వాత ఈ 6 గ్యారెంటీల కథ అట్లా అయిపోయింది. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ తీసుకొచ్చారు. సోదరి ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి హైదరాబాద్ లో సరూర్ నగర్ స్టేడియంలో తీసుకొచ్చి 5 యూత్ డిక్లరేషన్ తీసుకొచ్చారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి అన్నారు. మా అన్న గౌరీ సతీష్ అన్నేమో ఇప్పటి వరకు 68,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తారు. తర్వాత మంత్రులు ఒక రకంగా సమానం చెప్తారు, శ్రీధర్ బాబు గారు ఒక సమానం చెప్తారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక సమానం చెప్తారు. కానీ ఇప్పటి వరకు ఇచ్చింది మాత్రం 5,800 ఉద్యోగాలు మాత్రమే. అది మేము గతంలో కేసీఆర్ గారు 5,000 ఉద్యోగాలు 5,500 ఉద్యోగాలకు టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తు తీసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి 11,000 ఉద్యోగాలకు ఫ్రెష్ నోటిఫికేషన్లు ఇచ్చి ఫ్రెష్ గా దరఖాస్తులు తీసుకొని పరీక్షలు పెట్టి రిజల్ట్ ఇచ్చినటువంటి నియామక పత్రాలు ఇచ్చింది ఏకైక నోటిఫికేషన్ అది టీచర్లది మాత్రమే. అది 5,800 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ వాళ్ళు 68,000 చెప్పేది మాత్రం శుద్ధ తప్పు, శుద్ధ అబద్ధం. అది సార్ నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రోజు బడ్జెట్ శాంక్షన్ చేసింది, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది 2,32,000. అదేవిధంగా 2,22,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 1,60,083 ఉద్యోగాలని పూర్తి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. వివిధ దశల్లో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి వారికి నియామక పత్రాలు లేకుండా ఉండేది 42,000 ఉద్యోగాలు. మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు మేము ఇచ్చినటువంటి పరీక్షలకు ఈ రోజు రిజల్ట్ ఇచ్చినాము, అంత ఇచ్చినాము, నియామక పత్రాలు ఇచ్చి నేను ఉద్యోగం ఇచ్చిన నేను ఉద్యోగం ఒక ఈవెంట్ ప్రోగ్రామ్ నడుస్తున్నాను. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం యొక్క పథకాలను అందించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. రైతు బంధు పథకం కావచ్చు, కేసీఆర్ గారి కిట్టు పథకం కావచ్చు, ఆరోగ్య లక్ష్మి పథకం కావచ్చు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చేనేత లక్ష్మి పథకం, బతుకమ్మ చీరలు, ఆసరా పెన్షన్లు, గ్రామ జ్యోతి పథకం, పల్లె ప్రగతి, హరితహారము, ఫైబర్ గ్రిడ్, మన ఊరు మన ప్రణాళిక, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, షాదీ ముబారక్,
సి టీమ్స్, టీ హబ్, టిఎస్ హైపాస్, టిఎస్ రైట్, ఒక్క నిమిషం బా. విజయ్ గారు, మీ లిస్ట్ అని నా ప్రశ్న ఒకటే. నేను అడుగుతున్నది ఒక్క నిమిషం. ఇన్ని సంక్షేమ విజయ్ గారు, పథకాలు విజయ్ గారు, ప్రజలకు విజయ్ గారు, నా ప్రశ్న మీరు కాంగ్రెస్ దిక్కుమాలిన ఒక్క నిమిషం విజయ్ గారు, మీతో సమస్య డిక్లరేషన్ అని ఒక్క నిమిషం విజయ్ గారు, డిక్లరేషన్ విజయ్ గారు, నా ప్రశ్న ఒక్క నిమిషం సార్ వస్తా. నేను అడుగుతున్నది విజయ్ గారు, మీరు చేశారు నేను కాదంట్లా, వాళ్ళే హామీలు ఇచ్చారు, అధికారులకు వచ్చారు. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారంటే చేసినవి కాక ఇంకా ఇచ్చిన హామీలు అమలు కాలేదు, కొత్త పథకాలు మహిళలకు 2500 ఇస్తానన్న పథకం అమలు కాలేదు. ప్రతిపక్షంగా మీకు హక్కు ఉంది, మీకు ఉంది, అక్కడ వైసీపీకి ఉంది. కానీ రాష్ట్రం పరిస్థితి ఏం కావాలి? ఈ రకంగా ఉన్న బడ్జెట్ పంచుకుంటూ పోతే నేను అడిగే ప్రశ్న ఇవాళ చర్చ అది బేసిక్ గా ప్రజలేవో కంపేర్ చేసుకున్నారు. ఆనాడు సిఎల్పి నాయకుడు ఉన్నటువంటి గౌరవ బట్టి విక్రమార్క గారు వారు నాకు తెలిసి TV9 సంథింగ్ ఏదో టీవీ ఛానల్ కాంక్లేవ్ నిర్వహిస్తే బట్టి గారు మీరు ఇన్ని రకాల హామీలు ఇస్తా ఉన్నారు, ఏ రకంగా అమలు చేస్తారు, మీకు దాని మీద ఏమైనా మీరు ఎక్సైజ్ చేశారంటే మేము 70 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినాం, మేము 50 సంవత్సరాలు పైచిలకు పాలించినాము, ప్రజలకు మేము ఎట్లా హామీలు ఎట్లా నెరవేర్చాలో తెలుసు, సంపదన సృష్టిస్తాం, సంపదను పంచుతాము, మాకు అన్ని అర్థం చేసుకొని అన్ని క్రోడీకరించుకొని మేము ఈ హామీలు ఇస్తా ఉన్నాము, ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మరి ఈ రోజు గౌరవ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పడం ముఖం చాటిస్తా ఉన్నారు? రైట్ సార్, ఒకసారి మళ్ళీ వస్తాను సార్. మళ్ళీ వస్తాం. మనతో కాకుమాని రాజశేఖర్ గారు ఏపీ నుంచి కూడా జాయిన్ అయ్యారు, వైసీపీ సీనియర్ నాయకులు. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్. రాజశేఖర్ గారు, అనంతపూర్లో ఇవాళ కూటమి ప్రభుత్వం ఒక భారీ బహిరంగ సభ నిర్వహించింది, మీరు కూడా చూసే ఉంటారు, సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక లిస్ట్ రిలీజ్ చేశారు, ఆ పథకాలని పేర్లు మార్చేశారు, అసలు ఇచ్చిన 6000 అయితే ఇప్పుడు అమలు చేశామని చెప్తున్న 6000 అని ఈ రకరకాలు. అలాగే మమ్మల్ని అప్పులు చేశారు, రాష్ట్రాన్ని అప్పులు గుదిబండ చేశారు, 10 లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ 15 నెలల్లోనే దాదాపు 1,90,000 కోట్లు అప్పు చేసిందని మీరు చెప్తున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు ఏవి, ఆ గతంలో తెలుగుదేశం ఉన్నా లేకపోతే మీరు ప్రతిపక్షంగా ఉన్నా, ఇక్కడ కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నా, బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉన్నా, ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు నిరంతరం అడుగుతున్నది, వెంటబడుతున్నది ఏంటంటే అభివృద్ధి కంటే ముందు పథకాలు అమలైనయలేదా, పథకాలు అమలైనది చర్చ మీద వెళ్తూ ఉన్నారు. ఆ పథకాలు అమలు కాకపోవడంతో ప్రజలు తిరగబడి ఓట్లేస్తారని మీ విశ్వాసం. కానీ ఏ ప్రభుత్వాలు ఉన్నా ఉండే డబ్బు అదే, పెద్దగా లక్షల కోట్లే మనకు పైనుంచి వచ్చి పట్ల అదే జీతాలు, అదే పన్నులు, ఆ పన్నులు పెంచలేరు, పరిశ్రమలు ఎప్పుడు 4,000 కోట్లు వస్తూ ఉంటుంది. ఎట్లా అంటే అప్పులు కుప్పలైపోతున్నాయి రాష్ట్రాలు, ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంది, పథకాలు ఇస్తున్నారు, ఇక మళ్ళీ జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, ఏది ఆగటానికి వీల్లేదు. వీటి మధ్య నిజంగా అభివృద్ధి, మౌలిక వస్తువుల కల్పన ఇవి నిర్లక్ష్యం అవుతున్నాయి. అలాగే పనులు చేసిన వాళ్ళకి ఆ పెండింగ్ కాంట్రాక్టుల డబ్బులు 1000 కోట్లు 10,000 కోట్లు చెల్లించకుండా వదిలేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? మొత్తంగా ఈ 15 నెలల టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన ఎలా చూస్తారు? గుడ్ ఈవినింగ్ సార్. రాజశేఖర్ గారు చెప్పండి. పనులు ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం అనేటువంటిది ఏ ఎన్నికల ముందైనా ఏ పార్టీ అయినా కూడా సహజంగా మేనిఫెస్టోలో అనేక అంశాలు పెట్టడం, ప్రజలకి మరి ఏ మేరకు చేయగలుగుతారో ఆ మేరకు హామీలు ఇవ్వడం అనేటువంటిది సహజమైనటువంటి ప్రక్రియ ఎన్నికల సమయం. కానీ ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఏ మేరకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు వీళ్ళు అనేటువంటి ఒక్క విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది, అది ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. కానీ గతంలో మేము 19 అధికారంలోకి వచ్చిన తర్వాత 24 వరకు కూడా మరి మేము దాదాపు 90% పైబడి మరి ఇచ్చినటువంటి హామీలను తూచ తప్పకుండా నెరవేర్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి, 95% పైబడి. సో అలాంటి పరిస్థితుల్లో మరి తిరిగి అధికారంలోకి అంతకన్నా మించి చేస్తామని చెప్పినటువంటి కూటమి మరి అవన్నీ కూడా చేయడంలో విఫలమైంది అనేటువంటి మాట వాస్తవ స్పష్టంగా కనపడతా ఉన్నాం. సో అవన్నీ అలాగుంటే ఈ యొక్క అంటే దాదాపు 16-17 నెలల్లో ఇంత ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా సార్, 4,000 పెన్షన్ ఇస్తున్నాం, ఫ్రీ బస్సు పెట్టాం, రైతులకు 20,000 ఇస్తున్నాం, తల్లికి వందనం పేరుతో 15,000 ఇస్తున్నాం, ఇవన్నీ చేసామని చెప్తున్నారు. మరి మీరేమో చేయలేదంటున్నారు, ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అయ్యే కాదు కదండి ఇచ్చింది. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలు.
అది అలా ఉంచితే ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏమైనా ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఎక్కడ ఇచ్చారా? ఓకే. లేదా ఇప్పుడు మహిళలకి మరి 40 ఏళ్ళు దాటినటువంటి 1500 రూపాయలు ఇస్తామన్నారు. ఇంతవరకు ఇలేదు కదా, ఒక్క పైసా కూడా ఇచ్చిన పాపాను పోలేదు వాళ్ళకి. ఓకే. తర్వాత ఇచ్చినటువంటి పెన్షన్స్ కూడా మీరు ఒకసారి కానీ చూస్తే పెన్షన్స్ ఏదైతే గతంలో ఉన్నాయో అయ్యే పెన్షన్స్ ఇప్పుడు దాదాపు ఇప్పుడు మనం ఒక్కసారి కానీ సెన్సస్ చేస్తే ఎవ్రీ మంత్ కూడా మరి ఏజ్ క్రాస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదండి, పెన్షన్ కి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు 60 years అబౌవ్ ఉన్నటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళే లక్షల మంది ఉంటారు ఇప్పటికీ. మరి వాళ్ళందరినీ ఎందుకు మళ్ళీ కౌంట్ చేయట్లేదు? వాళ్ళని ఎందుకు మళ్ళీ మరి వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు? కొత్త పెన్షన్స్ అనేది ఒక్కటి కూడా ఇచ్చిన పాపాన్ని పోయిన పరిస్థితి లేదు. ఇప్పుడు అమ్మఒడికి సంబంధించి కూడా మీరు ఒకసారి కానీ చూస్తే అది ఎప్పుడు ఇచ్చారో లేదా బస్సు ఎప్పటి నుంచి ప్రారంభించారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బస్ అనేది ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయడం జరిగింది, ఫ్రీ బస్. ఓకే. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? సంవత్సరం అంతా దాటిపోయి సంవత్సరంన్నర టైంలో వీళ్ళు ప్రారంభించడం జరిగింది. సరే, ముందో వెనకో సరే కొన్ని ప్రారంభించారు. కానీ నేనేమంటానంటే వీళ్ళు ఏదైతే మరి ఇస్తామన్నటువంటి కూడా అరకొరగా ఇచ్చినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు అది కూడా స్పష్టమైనటువంటి వైఖరి అవలంబించటం లేదు, లేదా లేటెస్ట్ సెన్సస్ ప్రకారం తీసుకొని ఇచ్చినటువంటి పరిస్థితులు లేదు. రైతుల విషయంలో కూడా అదే జరిగింది. రైతులకు కూడా అలాంటి ఇబ్బందులే కలుగుతా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ప్రామిస్ చేసింది ఒకటి కాబట్టి దాని కొరకే ఈ రోజు వాళ్ళు అనంతపూర్లో పెడుతున్నటువంటి ఆ సభ కూడా అది కేవలం వాళ్ళు ఏదో పార్టీని మా ప్రయోజనాలు లేదా మరి వాళ్ళ ప్రభుత్వాన్ని కొద్దిగా హైప్ క్రియేట్ చేసుకోవడానికి తప్పితే ప్రజలకి ఇచ్చింది చూచా తప్పకుండా నెరవేర్చలేదు. కాబట్టి ఇక అవన్నీ కూడా కాదు. రాజశేఖర్ గారు ఇప్పుడు ఉదాహరణకి మీ హయాంలో 3000 పెన్షన్ అన్నారు. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి అది 4 ఏళ్ళు పట్టింది. సంవత్సరానికి ఒక 250 పెంచుకుంటూ ఆయన వెళ్ళగలిగారు. అట్లాగే వాళ్ళకి ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. 1-2 ఏమన్నా పెండింగ్. ఇప్పుడు మీరు చెప్పారు నిరుద్యోగ భృతి, గతంలో కూడా చంద్రబాబు గారు దెబ్బతిన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వని కారణంగానే ఎన్నికల్లో ఓడిపోయారని ఒక ప్రచారం ఉంది. ఇస్తారేమో మనకు తెలియదు. అట్లాగే ఈ మహిళలకి 1500 నెలకి ఇస్తారన్నది కూడా టైం ఉంది కదా, ఎందుకు అప్పుడే భారీగా విమర్శకు దిగుతుంది వైసీపీ? ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 24 ఉన్నటువంటి సందర్భంలో 135,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అనేకమైన 135,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సో అవి ఒకసారి ఆలోచన చేయాలి, వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు సంవత్సరంన్నర దాటిన తర్వాత కూడా మరి ఇంకా ఏదో చేస్తారని మనం ఎలా అనుకుంటాము, ఎలా నమ్మాలా? ఇప్పుడు గతంలో ఉన్న 14 నుంచి 19 వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని చూసాం. ఈ ప్రభుత్వంలో ఏ విధంగా పాలన చేశారు అనేటువంటిది కూడా చూసాం మనం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? 24 ఎన్నికల్లో మించి ఇప్పుడు వాలంటీర్స్ కి ఏం చెప్పారండి? మీరు 5,000 ఇస్తున్నారు, వాళ్ళు మేము 10,000 ఇస్తాం, మిమ్మల్ని గౌరవిస్తాం అన్నారు కదా. మరి ఏమైంది? వాలంటీర్స్ 160,000 పైబడి ఉన్నటువంటి వాలంటీర్స్ మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో 1,60,000 కాదు, 2,60,000 సో అలాంటి పరిస్థితుల్లో వాలంటీర్స్ ని నిలువున మోసం చేశారు కదా. ఇప్పుడు ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా ఉంటే నువ్వు విజయోత్సవాలు చేసుకో, లేకపోతే సూపర్ 6 చేసుకో, లేకపోతే మరొకటి చేసుకో, ఇబ్బంది లేదు. అవన్నీ ఎక్కడికక్కడ పెట్టేసి ఇప్పుడు మేము అన్ని సాధించా లేదా అన్ని చెప్పినవన్నీ ఇచ్చాము అని మళ్ళీ ప్రజలను నమ్మగలిగేటువంటి ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబు? ఇది కేవలం మరి ఎన్నికలు లేదా రాబోయేటువంటి స్థానిక సంస్థలు కానీ లేదంటే రాబోయే రోజుల్లో మరి వాళ్ళ పార్టీని బలపరచుకోవడానికి ప్రజల్లో వస్తున్నటువంటి తిరుగుబాటుని మరి ఏదో ఒక విధంగా దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం భాగంగానే ఇప్పుడు ఈ రోజు ఒక కార్యక్రమాన్ని పెట్టి అన్ని సాధించినట్టుగా గొప్పలు చెప్పుకోవడం తప్పితే వాస్తవతగా మాత్రం అవి జరగలేదనేటువంటిది నా అభిప్రాయం. రైట్. రాజశేఖర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. డిబేట్ గురుమూర్తి గారు, సరే ఇప్పుడు వారు రాజశేఖర్ గారు ఏం చెప్పినా పథకాలు అమలు చేయడానికి లేదు పూర్తి చేయడానికి ఇంకా మీకు బోల్డ్ అంత టైం ఉన్నది. ఇంకో 3 ఏళ్ళు 3.5 ఏళ్ళు అన్నీ ఒక్క రోజులో అవుతాయి అవ్వదన్నది పక్కకు పెడితే దానికంటే కీలకంగా 2 ప్రశ్నలు గురుమూర్తి గారు. ఒకటి, గత ప్రభుత్వం ఎదుర్కొన్న విమర్శ, ఇందాకే మీరు కూడా దానికి ఆన్సర్ చేశారు. అభివృద్ధి జరగలేదు, రోడ్లు అన్నది, మౌలిక వస్తువుల కల్పన మీద దృష్టి పెట్టలేదు, లేదు కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వలేదు, ఈ విమర్శ ఉన్నది.
దానికి కావాల్సింది డబ్బులే, వేరే ఏం కాదు. డబ్బులు ఉంటే రోడ్లు వస్తాయి, మౌలిక వసతుల కల్పన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వస్తుంది. దాన్ని ఎలా మేనేజ్ చేస్తారన్నది ఒకటైతే, రెండు కీలకంగా ఉపాధి కల్పన. గతంలో మీరు కూడా ఇప్పుడు ఒక కియా మోటార్స్ చెప్పారు, ఇప్పుడేదో కేంద్ర ప్రభుత్వం ఒక సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ ఒకటి అంటున్నారు, ఇంకేదో ఒకటి రెండు చంద్రబాబు గారు ఇది క్వాంటమ్ హబ్గా మళ్ళీ అమరావతిని చేస్తానంటూ ఉన్నారు. మీకు కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి రాష్ట్రంలో, అటు అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఉపాధి కల్పనకి సంబంధించి కావచ్చు. పెద్ద ఎత్తున యువత అక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్న యువత ఉంటారు. మరి వాళ్ళకి ఉపాధికి సంబంధించి ఎలాంటి పరిశ్రమలు రాబోతున్నాయి? మీరు చెప్పారు ఒప్పందాలు కనపడతాయి పేపర్ మీద, అవి ఎంతవరకు గ్రౌండ్ అవుతున్నాయి? 10 లక్షల కోట్ల ఒప్పందాలంటే బోల్డ్ అన్ని ఉద్యోగాలు, కనీసం కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పన జరగాలి. ఎప్పటికి జరిగాను, వాటి మీద ఫోకస్ ఎలా ఉంది? సార్, ఈ రోజున ప్రధానంగా మీరు అడిగింది ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన, అభివృద్ధి. ఖచ్చితంగా ఇవాళ రోడ్ల విషయం చూసుకుంటే ఇందాక నేను చెప్పాను 4000 కిలోమీటర్లు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల రోడ్లు పూర్తి చేశాం. నేషనల్ హైవే చూసుకుంటే దాదాపుగా 25,000 కోట్ల పనులు జరుగుతామని మొన్నే నితిన్ గడ్కరీ గారు వచ్చి మరొక 25,000 కోట్లు అంటే 50,000 కోట్లతో నేషనల్ హైవేస్ ఇంకెక్కువే. నేను చాలా తక్కువ చెబుతున్నాను. ఒక పక్కన ఆ విధంగా నడుస్తా ఉంది. గతంలో గుంటల పడిన రోడ్లు కూడా క్లియర్ గా మేము పూర్తి చేసుకోవటం జరిగింది. దాంతో పాటు ఇవాళ ఇందాక నేను చెప్పా త్రిశూల వ్యూహం, ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, మూడోది ప్రధానంగా బిడ్డల భవిష్యత్తు. బిడ్డల భవిష్యత్తు కోసం 14వ మెగా డిఎస్సి తీసాం. 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 6,100 మందికి కానిస్టేబుల్స్ కి ఇచ్చాం. రాబోయేటువంటి రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి గ్రామానికి కూడా కొన్ని కార్యక్రమాలు చేసి దాని ద్వారా ఉద్యోగ కల్పన చేయాలనే ఉద్దేశంతో ఉంది. ఇంకో పక్కన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి శిక్షణ ఇస్తూ, ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఇంకో కీలకమైన విమర్శ ఏంటంటే గురుమూర్తి గారు, గత ప్రభుత్వ హయాంలో 26 జిల్లాలు అయితే జిల్లాకి కనీసం ఒకటన్నా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని మేము ప్రయత్నం చేసాం. అనేక కాలేజీలకి పర్మిషన్లు తెచ్చాం, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి. వాటన్నిటినీ వాళ్ళ పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళు కట్టబెట్టబోతా ఉన్నారు. అలాగే పులివెందులకి వచ్చిన మెడికల్ కాలేజీని వద్దని లెటర్ రాశారని చెప్పి కూడా విమర్శ చేస్తూ ఉన్నారు. నిజంగా మరి ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీలు వచ్చిన ఆ ఫీజులు కట్టుకోగల పరిస్థితుల్లో పిల్లలు ఉంటారా? వైద్య విద్యకి దూరం చేస్తున్నారా? ఇలాంటి విమర్శలు కొన్ని చేస్తున్నప్పుడు మరి ఏ సమాధానం చెప్తారు? సార్, మేము ఏదైతే మెడికల్ కాలేజ్ సంబంధించినంత వరకు ఆ రోజు పర్మిషన్స్ వచ్చినాయి, కొన్ని భూములు కేటాయించారు, ఏదో ఒక మెడికల్ కాలేజ్ పూర్తి, వాటన్నిటిని కూడా ఖచ్చితంగా మేము పూర్తి చేస్తాము. మేము ఎక్కడ కూడా ఏది వద్దని లేదు. ఎందుకంటే ఇందాకే చెప్పా, రాయలసీమ మీద మాకు ఉన్నటువంటి నిబద్ధత ఏంటంటే ఆనాడు మేము 72,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెడితే రాయలసీమకి 12,441 కోట్లు ఖర్చు పెడితే వైసీపీ 2,011 కోట్లు ఖర్చు పెట్టింది. సో రాయలసీమ విషయంలో ఎప్పుడు కూడా మమ్మల్ని శంకించాల్సినటువంటి అవసరం లేదు. మెడికల్ కాలేజీ విషయంలో కూడా పర్ఫెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఏం చేయాలో అదే చేస్తారు. తర్వాత ఇవాళ ఇండస్ట్రీస్ సంబంధించి గతంలో మనం చూసాం, గల్లా జయదేవ్ గారిది అమరాన్ బ్యాటరీ ఏదైతే తెలంగాణ ప్రాంతానికి వెళ్ళిపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అట్లాగే అశోక్ లేలాండ్ లాంటిది మూత పెట్టేశారు. ఇప్పుడు తెలిసి ఈ దాన్ని చూద్దాం. దానికోసం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒక పద్ధతి క్రమ పద్ధతి పనిచేసుకుంటూ వెళ్తాం. మా నిబంధన కూడా శంకించాల్సిన అవసరం లేదు. మేము ఏదైతే ఎన్నికలప్పుడు చెప్పామో చెప్పినటువంటి అన్ని కూడా చేస్తా ఉన్నాం. ఇందాక రాజశేఖర్ గారి పెన్షన్ విషయంలో కూడా చెప్పారు. నేను ఒకటి అడుగుతున్నా, ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో మద్యం నిషేధించినాక మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పారు వైసీపీ ప్రభుత్వం. మద్యాన్ని ఎక్కడన్నా నిషేధించారండి? ఆ రోజు కల్తీ మద్యం వల్ల 50,000 మంది చనిపోయారు, లక్షలాది మంది కిడ్నీలు, లివర్లు పక్షవాతం వచ్చి ఇబ్బంది, రోగాలు బారిన పడ్డారు. ఇప్పుడు కూడా భారీగా బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎంఆర్పీకి మించి అమ్ముతున్నారని ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద విమర్శ చేస్తున్నారు గురుమూర్తి గారు. ఇప్పుడు మేము కూడా ఆ విషయంలో మద్యం విషయంలో అన్ని కంపెనీలని తీసుకొచ్చాం. ఎవరికి కావాల్సిన మద్యం వాళ్ళు ఏదైనా కూడా తాగొచ్చు. గతంలో చూసుకున్నట్టయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి బ్రాండ్లకు మాత్రమే వాళ్ళు అవకాశం ఇచ్చారు. దాని ద్వారా మరి ఆ ఆరోగ్యాలు పాడైపోయినాయి, చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇవాళ ఆ పరిస్థితి అయితే లేదు. బెల్ట్ షాపులు చాలా వరకు మేము కంట్రోల్ చేయగలిగాం. అదే విధంగా
ఇక మేము ఇవ్వాల్సిన ఆడబిడ్డ నిధి ఒక కార్యక్రమం ఉంది. ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని మేము జోడిద్దుల్లాగా నడిపిస్తా ఉన్నాం. దాంతో పాటు త్రిశూల వ్యూహంలో భాగంగా విద్యార్థుల భవిష్యత్తు అనేది మాకు ముఖ్యం. ఈ బిడ్డల భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో ఉన్న బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్ని రకాలుగా ఆలోచన చేయాలో అన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఇప్పటికే ఒక దీనికి వచ్చాము. రాబోయేటువంటి సంవత్సర కాలంలో, ఎందుకంటే ఇవాళ ఈ పరిశ్రమల ద్వారా కానివ్వండి, నేను చెబుతున్నా అమరావతిలో ఎక్కడైనా ఒక పని జరిగిందా, పోలవరాన్ని వాళ్ళు ఏమైనా చేయగలిగారా, అదే విశాఖ ఉక్కును ఏమైనా ఆపగలిగారా? ఈ రోజు ఆ మూడింట్లు కూడా నిధులు ఇచ్చి పనులు జరుగుతా ఉన్నాయి. 3 రాజధానులు అని చెప్పి ఏం చేశారో చెప్పాలి. ఒక్కసారి సార్ మళ్ళీ వస్తాను సార్. ఏం చేశారో గురుమూర్తి గారు క్విక్ గా రాజశేఖర్ గారు మీరు ఏదో అడగబోతున్నారు, అడగండి. ఏం లేదు సార్, ఇప్పుడు మెడికల్ కాలేజెస్ విషయంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్రం ఇచ్చారు. సో వాటిని మరి దాదాపు 5 మెడికల్ కాలేజీలు సిద్ధంగా ఉన్నాయి, మరికొన్ని మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉన్నాయి. ఓకే, వాటిని ప్రభుత్వం ఏదైతే నిర్వహించాలో ప్రభుత్వం చేతులు ఎత్తేసి బాధ్యత రహితంగా వాటిని తీసుకెళ్లేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలనేటువంటి ఉద్దేశం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ రోజు ప్రతి పేదవాడు కూడా మరి మెడికల్ కాలేజ్ మెడికల్ సీట్లు సంపాదించాలని, డాక్టర్లు కావాలనేటువంటి ఆలోచనతోటి ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ పెట్టాలనేటువంటి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విఘాతం కలుగుతా ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్. అంటే ఇది పేదవాడికి విద్యను అందకుండా మరి ఇతర దేశాలు కొందరైతే అంతో ఇంతో ఉన్నవాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి మెడికల్ సీట్లు తెచ్చుకొని చదువుకున్నటువంటి పరిస్థితులు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళకి వాళ్ళ జిల్లాలోనే ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తా ఉంటే మరి మెడికల్ సీట్లు వచ్చినటువంటి పులివెందుల కాలేజీ కూడా అవసరం లేదని వెనక్కి రాసినటువంటి ఘనత మరి ఈ కూటమిది. మీరు పూర్తి చేయలేదు, ఊరక బోర్డులు పెట్టారు తప్పితే అక్కడ ఏం కట్టలేదు పోడలేదని వాళ్ళ విమర్శ. ఇప్పుడు కట్టారో కట్టలేదో మీరు మీడియా ఒక్కసారి తీసుకోవచ్చు సార్. ఎన్ని కట్టారో ఎన్ని కట్టలేదో మీరు ఒకసారి కానీ పరిశీలన చేస్తే మీకు అర్థమైపోతుంది. చాలా స్పష్టంగా బిల్డింగ్స్ చూస్తే కనపడతాయి కదా, ఏదో చెప్పే మాటలు కాదు కదా. తర్వాత వచ్చేసి సరే వాటిని అలా నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. తర్వాత మద్య నిషేధం అనేటువంటిది బెల్ట్ షాపులు 42,000 బెల్ట్ షాపులు మేము ఉన్నప్పుడు వాటిని తీసివేయడం జరిగిందండి. ఈ యొక్క మద్యాన్ని అనేటువంటిది దశల వారీగా నిషేధిస్తాము, స్టార్ హోటల్స్ కే పరిమితం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు మేము మరి ఏదైతే ధరలు పెంచడం అయితేమి మరి దాని ద్వారా మరి ఏదైతే వాడకాన్ని తగ్గించాలనేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం పనిచేసింది. అది జరగలేదు, మీ హయాంలో జరగలేదు, వాళ్ళ హయాంలో కూడా జరగట్లేదు, రద్దు చేసింది. ఈ రోజు చూడండి మంచినీళ్ళను దొరకగానే మద్యం ఏర్లైపోతా ఉంది ఆంధ్రప్రదేశ్. సో అలాంటి పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు ఈ రోజు? ఎందుకు మరి అనేక మంది చనిపోవట్లేదా? అనేక మంది మరి ఈ మద్యానికి బానిసలు అయిపోయి కుటుంబాలు విచ్ఛిన్నం కావట్లేదు. మీకు ఎవరు బాధ్యత వహిస్తుందా అనేటువంటి విషయం మరి నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ వస్తాను సార్. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం అధికారంలో ఒక్క మెడికల్ కాలేజ్ ఆయన తీసుకొచ్చి ఆయన కన్స్ట్రక్షన్ చేశాడు లేదా నిర్వహిస్తున్నాడని ఒక్క మెడికల్ కాలేజ్ ఏదైనా ఉంటే చెప్పమనండి ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చినటువంటి చరిత్ర కూడా లేదు. ఉపాధి ఎక్కడ సార్? ఉపాధి అన్నారు ఎక్కడ సార్? గత అధికారంలో 14-19 దాకా వీళ్ళు ఏం చేస్తారు? విశాఖపట్నంలో బిజినెస్ సమ్మిట్ అని పెట్టి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇతర దేశాల నుంచి సూట్లు వేసి వాళ్ళకి టికెట్లు కొట్టి తీసుకొస్తే మరి 40 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? 20 లక్షలు పెట్టుబడులు 40 లక్షల ఉద్యోగాలు అన్నా ఒక్కడికి ఉద్యోగాలు ఇవన్నీ కేవలం మాటలకే పరిమితం తప్పితే ఒకసారి వస్తాను గురుమూర్తి గారు, మళ్ళీ వస్తాను సార్. రాజశేఖర్ గారు ఒకసారి మళ్ళీ వస్తారు సార్ మీ ఇద్దరి దగ్గరికి. సతీష్ గారు, ఇక్కడ అంటే ఈ లిక్కర్ సరే పాయింట్ వచ్చింది కదా చెప్తుంది, ఏ ప్రభుత్వాలు ఉన్నా అదొక నినాదంగా వాడతారు. మద్యాన్ని దశల వారీగా నియంత్రిస్తాం, మద్య నిషేధం వైపు అడుగులేస్తాం, ఎక్కడా జరగట్లేదు. ఎన్ని ఉత్తమాటలు మీరున్నా వాళ్ళున్నా ఎక్కడ అది జరుగుతున్న పరిస్థితి కనపడలేదు. ప్రభుత్వాలకు అదొక ప్రధాన ఆదాయ వనరు అవుతా ఉంది. ఫండమెంటల్గా ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో కూడా మనకి ఏదో ఒక పేరుతో ఒక డెవలప్మెంట్ అని చెప్పి ఫార్చ్యూన్ సిటీ అనో లేదా గతంలో సైబర్ సిటీ అనో ఏదో పేర్లు వస్తున్నాయి. సరే దేశంలో ప్రపంచంలో వస్తున్న మార్పు, భారతదేశంలో ఉన్న మానవ వనరులు ఈ కారణంగా ఉపాధి పెరగటం, కానీ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చొరవ తీసుకొని దాన్ని ఒక ఇనిషియేట్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, అట్లాగే ఈ బ్యాలెన్స్ చేయడానికి సంబంధించి మీరు కూడా చాలా హామీలు ఇచ్చారు. మీ మీద ఇప్పటికే ఉన్న విమర్శ
డెవలప్మెంట్ మీద అంత ఫోకస్ పెట్టట్లేదు ఇంకా అన్న కూడా విమర్శ కూడా ఉంది. ఏం చెప్తారు? అంటే ఇందాక బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడదాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఓకే, రైతులకు ₹1,00,000 రుణమాఫీ ఎన్నిసార్లు చేసిండ్రో యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు. ఓకే, అల్లుడు పెళ్లి చేసుకుని వస్తే ఏడ వండుకుంటాను మాట్లాడినటువంటి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడితే సతదూరమైనటువంటి మాట. అందుకే ఎప్పుడైతే దేశానికి సంపద రైతులతో పాటు ఈ జనరేషన్లో ఉన్నటువంటి యువకులు. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రం చేయనటువంటి పరిస్థితిని ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఓకే, దానికి మహేంద్ర గారిని వీసీగా పెట్టి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా పట్టాతో పాటు స్కిల్తో కూడినటువంటి విద్యను పొందినప్పుడు మాత్రమే వారికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే 40,000 కోట్ల రూపాయలను విదేశీ ఎంఎన్సీ కంపెనీల నుంచి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ దేశంలో ఉపాధి అవకాశాలను పెంచాలనే ఉద్దేశంతో గౌరవ పారిశ్రామిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ అనే పేరుతోటి డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ఘనత ప్రజాప్రభుత్వాందా కాదా, అది వాస్తవం అనేది మనం అందరం కూడా గ్రహించాలి. దాంతో పాటుగా ఇందాక మీరు కోట్ చేసినటువంటి పరిస్థితి మద్యం గురించి, దురదృష్టం ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి చేయలే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే మద్యం పాలసీని 6 నెలల ముందే టెండర్లు కాల్ చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ కదా ప్రజలు గ్రహించి ఎదుటి వాళ్ళకి మాకు అవకాశం కల్పిస్తే మేము ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చవలసినటువంటి బాధ్యత అన్ని కూడా అమలు చేసిన బాధ్యత కూడా మా మీద ఉంది. విజయ్ గారు టెండర్లు కాల్ఫర్ చేశారని ఆగస్టు 14 తారీఖు రోజున జివో ఎంఎస్ నంబర్ 93 ఇచ్చారండి. డిసెంబర్ లో జరగాల్సిన టెండర్లకు ఆగస్టులో నోటిఫికేషన్ ఇచ్చారండి, జివో ఇచ్చారు. మేము గతంలో ఒక టెండర్ కి 2 లక్షల రూపాయలు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చి ₹1,00,000 పెంచి 3 లక్షలు చేశారు. ఎవరండి దాన్ని చేయాల్సింది? పంచాయతీ అధికార పక్షానికి నా ప్రశ్న ఒక్కటే, లాస్ట్ 1 minute టైం ఉంది. ఇప్పుడు ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రభుత్వాలు ఇంకా పెట్టు అంటున్నా, ఇది వద్దా దీన్ని తగ్గించుకొని కాస్త డెవలప్మెంట్ మీద దృష్టి పెడదామని ప్రతిపక్షాలు చెప్పే అవకాశం ఏమైనా ఉందా రాష్ట్రాల భవిష్యత్ దృష్ట్యా? కాంగ్రెస్ పార్టీ అడ్డగోలి హామీలు, అడ్డమైనటువంటి గ్యారంటీలు, ప్రజలకు ఈ హామీలు ఇచ్చి ప్రజలని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది సాధ్యము కాదు అని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిర్ణయించుకొని మేము చేసేది ఇది, మేము చెప్పిందే చేస్తాం, మేము చేయలేనిది చెప్పమని చెప్పి కరాఖండిగా ప్రజలని కన్విన్స్ చేసేటువంటి వీళ్ళ యొక్క ప్రజలని ఓట్లు వేయించుకొని హామీలు అమలు చేయడం ప్రభుత్వం ఎవరండి? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కదండి. ఇలా హామీ ఇవ్వకపోయినా ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి తీసుకొని సాహసోపేత నిర్ణయాన్ని రైతు బంధువు తీసుకొచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. అదేవిధంగా షాదీ ముబారక్ గురుమూర్తి గారు లాస్ట్ 1 minute. ఇప్పుడు మీకు ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది. ఇచ్చిన హామీలతో పాటుగా గతంలో ఏవైతే నిర్లక్ష్యం జరిగిందో, అంటే ఉపాధి కల్పన ప్రభుత్వాలు ఏమన్నా కానివ్వండి, వాటి మీద ఫోకస్ పెట్టి ప్రధానంగా ఉపాధి కల్పన, మౌలిక వస్తువుల కల్పన, ఇటు అమరావతి పోలవరం పూర్తి చేయడం టార్గెట్గా పెట్టుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగానండి. ఎందుకంటే మేము ఏదైతే మా టార్గెట్ ఉందో మేము టార్గెట్ కంప్లీట్ చేస్తాం. ఇందాక రాజశేఖర్ గారు అన్నారు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చారని. ఎయిమ్స్ మా హయాంలో కాదండి వచ్చింది, తిరుపతిలో బడి సేవరాయంలో వచ్చింది 22 మెడికల్ కాలేజీలు. ఇవన్నీ కూడా హెల్త్ యూనివర్సిటీ కింద వచ్చిన ఆనాడు నందమూరి తారక రామారావు గారు. వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత ఖర్చు పెట్టారు? 10% నిధులు కూడా ఖర్చు పెట్టాల. ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది లేకుండా, చదువుకునే బిడ్డలకు ఇబ్బంది లేకుండా సీట్లు పెంచే విధానంలో ఒక ట్రస్ట్ ఏదైతే రూల్స్ ఉంటాయో ఆ పద్ధతిలో ప్రజలకు సేవ చేయాలన్నది ఒక దృక్పథంతో చేస్తున్నాం. కానీ మేము ప్రైవేటీకరణ చేస్తున్నాం అనేది ఉట్టి మాట. అది చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. విద్యారంగంలో కీలక మార్పులు తెచ్చింది మేము. ఎందుకంటే 10 కిలోమీటర్లకు ఒక ఎలిమెంటరీ పాఠశాల, 3 కిలోమీటర్లకు యూపీ, 5 కిలోమీటర్లకు జిల్లా పరిషత్ నియోజకవర్గంలో ఒక పాలిటెక్నికల్ డివిజన్ స్థాయిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, అదే విధంగా జిల్లా స్థాయిలో ఒక మెడికల్ కాలేజ్. ఈ సిస్టాన్ని తెచ్చి గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఏదైతే అంగన్వాడీ వ్యవస్థను తీసుకొచ్చి మొత్తం విద్యా వైపు మళ్ళించింది మేము.
పోస్ట్ గ్రాడ్యుయేట్ చదవాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. రైట్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన గురుమూర్తి గారు మన్నించాలి, టైం అయిపోయింది. మొత్తంగా పార్టీలు ఏ పార్టీలు అధికారంలో ఉన్నా సంక్షేమ పథకాల అమల్లో పోటీ పడుతున్న మాట వాస్తవం. దాని మీదే ప్రజలు ఓట్లేస్తారన్న గట్టి విశ్వాసంతో పార్టీలు ఉంటున్నాయి. అయితే దాంతోపాటుగా కీలకంగా విద్యా వైద్యం మీద దృష్టి పెట్టడంతో పాటు మౌలిక వసతుల కల్పన, ఉపాధి కల్పనకు సంబంధించి మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఉపాధి కల్పించకపోయినట్టుగైతే భవిష్యత్తు ఉండదు రాష్ట్రాలకి. ఖచ్చితంగా అటు అధికార పక్షాలతో పాటు ప్రతిపక్షాలు కూడా వాటి మీద పోటీ పడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు పడతాయని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న విజయ్ గారికి, గౌరీ సతీష్ గారికి, అలాగే గురుమూర్తి గారికి, కాకుమాన్ రాజశేఖర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరొస్తూ మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.